నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ అండి, ఈ వీడియోలో మనము పార్ట్ టైమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. నేను యూకేకి వచ్చి 5 ఇయర్స్ అయిందండి. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్ టైమ్ జాబ్స్ చేశాను ఇక్కడ. ఏ లొకేషన్లో ఎక్కువగా పార్ట్ టైమ్స్ ఉంటాయి, వేజ్ రేట్ ఎంత ఉంటుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనము. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. ఫస్ట్ రోజు యూకేకి వచ్చి రాగానే ఫస్ట్ ఆలోచించేదే ఒకటండి, పార్ట్ టైమ్స్ ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా మనం జాయిన్ అవ్వాలి. యాక్చువల్లీ నాకు కూడా అదే డౌట్ వచ్చిండేది. నేను యూకేకి వచ్చినప్పుడు నేను బ్రమ్మింగం అనే ఏరియాలో దగ్గరలో ఉన్నాను. యాక్చువల్లీ బ్రమ్మింగం, కోవెంట్రీ, లెస్టర్, నాటింగం చుట్టుపక్కల, అంటే మెయిన్గా ఇది ఇంగ్లాండ్ అండి. ఇంగ్లాండ్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎక్కువగా పార్ట్ టైమ్స్ వేర్ హౌసెస్లో దొరుకుతాయి. వేర్ హౌసెస్ అంటే ఏంటంటే చూడండి ఇలా ఉంటాయి. యాక్చువల్లీ వేర్ హౌసెస్ గురించి మాట్లాడుకుంటే చాలా వేర్ హౌసెస్ ఉంటాయండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. డిపిడి ఉంటుంది, అమెజాన్ ఉంటుంది, సెయిన్స్బెర్రీ ఉంటుంది, టెస్కో ఉంటుంది, ఆల్డీ ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్ వేర్ హౌసెస్ ఉంటాయి. అందరికన్నా హార్డెస్ట్ వేర్ హౌస్ అంటే డిపిడి అండి. ఎందుకంటే చాలా మంది డిపిడికి వెళ్ళి ఎట్లుంటుందంటే 8 అవర్స్ షిఫ్ట్లో 4 to 5 ట్రక్స్ మీరు నింపాల్సి వస్తుంది డిపిడిలో. అట్లని వేరే దాంట్లో తక్కువ అని కాదు, వేరే దాంట్లో వెయిట్ తక్కువ ఉంటాయి. యాక్చువల్లీ అక్కడ కొంచెం ఈజియెస్ట్ గా ఉండేది అమెజాన్ వేర్ హౌసెస్ అండి. అమెజాన్ వేర్ హౌసెస్ లో చాలా వెయిట్ తక్కువగా ఉంటుంది. ఏదైనా మనం ఆర్డర్ చేస్తాం చూడండి, ప్రోడక్ట్స్, పెన్స్ కానీ, ఫోన్స్ కానీ, క్లిప్స్ కానీ, ఇట్లా చిన్న చిన్న ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. అమెజాన్ కొంచెం ఈజియెస్ట్ వేర్ హౌస్ అండి. మీకు ఒక ఏదైనా రికమెండ్ చేయాలంటే అమెజాన్ చేయగలుగుతాను. అదే కాకుండా ఈ వేర్ హౌసెస్ లో డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఆటోమేటిక్గా ఒక బెల్ట్ వెళ్తూ ఉంటుందండి. ఆ బెల్ట్ మీద కొన్ని 20 కిలోస్, 15 కిలోస్, 10 కిలోస్ అనే వెయిట్స్ దాని మీద పెట్టాలి. అది కొంచెం హార్డెస్ట్ పార్ట్ యాక్చువల్లీ. అది కాకుండా లాలప్స్ అని ఉంటుంది. లాలప్స్ అంటే ఏంటంటే ఇలా ఉంటాయండి. సెయిన్స్బెర్రీ అనే వేర్ హౌసెస్లో ఎట్టుంటుందంటే మీకు ఒక వాచ్ ఉంటుంది, ఏదన్నా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి చూడండి. ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ లాలప్స్ తీసుకుని వెళ్ళి ఆ పర్టికులర్ లొకేషన్ వెళ్ళి స్కాన్ చేసి తీసుకోవడం, దీన్ని పిక్కింగ్ అంటారు. అనుకోవచ్చు ఈ వెహికల్ ఎవరు ట్రైన్ ఇస్తారని, మీరు భయపడాల్సిన అక్కర్లేదు. ఫస్ట్ 3 days లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ కూడా వాళ్ళు డబ్బులు కడతారు. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేర్ హౌసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయండి. యాక్చువల్లీ వేర్ హౌస్ అనేది 95% స్టూడెంట్స్ వేర్ హౌస్లో పనిచేస్తారండి. జస్ట్ 5% అనేది డిఫరెంట్ దాంట్లో కూడా చేయొచ్చు. ఎక్కువగా మీకు దొరికే దాంట్లో వేర్ హౌస్ టాప్ యాక్చువల్లీ. నెక్స్ట్ 5 to 10% దేనిలో పని చేస్తారంటే మెక్డీ కానీ, కేఎఫ్సి కానీ ఇట్లా చోట్ల వెయిటర్గా పనిచేయడం, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఏది ఇవన్నీ ఎన్ఐ జాబ్స్. ఎన్ఐ అంటే నేషనల్ ఇన్సూరెన్స్ పేమెంట్ జాబ్స్, లీగల్ జాబ్స్ అన్ని వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి కొంచెము పేమెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం క్యాష్ అండ్ హ్యాండ్ కిందకి వస్తే, క్యాష్ అండ్ హ్యాండ్ టోటలీ డిఫరెంట్ అండి. క్యాష్ అండ్ హ్యాండ్లో మీకు ట్రైనింగ్ ఇస్తారు, కానీ ట్రైనింగ్ డబ్బులు కట్టారండి. చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ క్యాష్ అండ్ హ్యాండ్లో. చాలా మంది జస్ట్ 1 week ట్రైనింగ్ అంటారు, 10 days ట్రైనింగ్ అంటారు. ట్రైనింగ్కి 1 రూపీ కూడా పే చేయరు. ఎందుకంటే ఇవన్నీ క్యాష్ అండ్ హ్యాండ్ జాబ్స్. క్యాష్ అండ్ హ్యాండ్ జాబ్స్లో వేజ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అసలు ఇప్పుడు దాకా ఎన్ఐ మాట్లాడుకున్నాం కదా, ఎన్ఐలో వేజ్ రేట్ ఎంత ఉంటుంది అంటే మినిమం యాక్చువల్ లీస్ట్ అంటే 13 pounds అండి. 13 pounds to 18 pounds మధ్యలో ఉంటుంది. అంటే మీరు ఒకవేళ మన డబ్బులో వేసుకుంటే గంటకి 2000 ఉంటుంది అనుకోండి. ఇల్లీగల్గా చేస్తే చాలా తక్కువ ఉంటుందండి. 5 pounds స్టార్ట్ అవుతాయి చాలా వరకు. 5 pounds మ్యాక్స్ అంటే 8 pounds, 9 pounds దాని మించి ఇవ్వట్లేదండి. క్యాష్ అండ్ హ్యాండ్కి ఎన్ఐ జాబ్స్కి 50% డిఫరెన్స్ ఉంటుందండి వేజ్ రేట్లో. క్యాష్ అండ్ హ్యాండ్స్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. మెయిన్ కేటగిరీ 95% కేటగిరీ క్యాష్ అండ్ హ్యాండ్ చేసేది ఏదంటే పెట్రోల్ బంక్, సూపర్ మార్కెట్స్ అండి. సూపర్ మార్కెట్స్ ఉంటుంది, పెట్రోల్ బంక్ ఉంటుంది, వాటి కనెక్టెడ్గా పనిచేయడము. ఇంకోటి ఏమంటే రెస్టారెంట్స్ అండి. అంటే రెండో స్థానంలో రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా స్టూడెంట్స్ రెస్టారెంట్స్లో పిజ్జాస్ మేకింగ్ ఇటన్నీ చేస్తుంటారు. ఇవే కాకుండా ఇప్పుడు ఈ మధ్య యూకేలో మాత్రం ఎక్కువగా సెక్యూరిటీ జాబ్స్ అన్నీ ఉంటాయండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళు కొంచెం సెక్యూరిటీ ట్రైనింగ్ అని ఒకటి తీసుకుని దాంట్లో బ్యాడ్జ్ తీసుకుంటారు. ఆ బ్యాడ్జ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ సెక్యూరిటీ జాబ్స్ వీళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది. సెక్యూరిటీ జాబ్స్ అంటే ఎట్లాంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా క్రికెట్ జరుగుతుంది, క్రికెట్లో వెళ్ళి మీరు వాళ్ళని క్రౌడ్ని కంట్రోల్ చేయడము. ఫుట్బాల్ జరుగుతుంది, ఫుట్బాల్లోకి వెళ్ళి క్రౌడ్ని కంట్రోల్ చేయడము. అదే కాకుండా ఏదన్నా బార్స్, రెస్టారెంట్స్, ఏదన్నా బయట సెక్యూరిటీ ఉంటుంది చూడండి, వాళ్ళని కంట్రోల్ చేయడం బయట. ఈ విధంగా సెక్యూరిటీ జాబ్స్ ఉంటాయి. ఇవి కూడా క్యాష్ అండ్ హ్యాండ్ కిందకే ఎక్కువ ఉంటాయి. ఈ జాబ్స్ మనము ఏ విధంగా ఎక్కడ సర్చ్ చేయాలో డిస్కస్ చేద్దామండి. యాక్చువల్లీ ఈ ఎన్ఐ జాబ్స్ అనేటివి వేర్ హౌసెస్ కానీ ఏదన్నా లీగల్ జాబ్స్ అన్ని మీరు ఆన్లైన్లో సర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ హౌస్ ఆపరేటివ్ కానీ, పిక్కర్స్ కానీ అని ఆన్లైన్లో ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేస్తే ఆ తర్వాత మీకు మెయిల్స్ రావడం కానీ, లేదా ఆన్లైన్లోకి వెళ్ళి డైరెక్ట్గా అక్కడ నెంబర్ ఉంటుంది వెబ్సైట్స్లో, ఆ నెంబర్కి ఫోన్ చేసి ఈ విధంగా నేను వెతుకుతున్నానని కూడా మీరు డిస్కస్ చేసి వాళ్ళతో. కానీ ఈ క్యాష్ అండ్ హ్యాండ్స్ అనేటివి అన్ని రెఫరల్గా వస్తాయండి. అంటే ఏంటంటే నా ఫ్రెండ్ అక్కడ చేస్తున్నాడు, నా ఫ్రెండ్ ఇక్కడ చేస్తున్నాడని ఎవరైనా చెప్పడం కానీ ఇటన్నీ రెఫరల్గా వస్తాయి క్యాష్ అండ్ హ్యాండ్స్ అని.
అందుకని మీకు ఏదన్నా ఇక్కడ ఎవరైనా మన తెలుగోళ్ళు ముందే ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసుకుంటే వాళ్ళు చెప్తారు మీకు ఏమని క్యాష్ అండ్ హ్యాండ్స్ ఎక్కడ ఉంటాయని. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తుంటారు కాబట్టి మీరు ఈ విధంగా రెఫరల్ ద్వారా క్యాష్ అండ్ హ్యాండ్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా మందికి ప్రశ్నగా మారేది ఏమంటే అసలు ఈ జాబ్స్ ఎక్కడుంటాయి, ఏ లొకేషన్స్‌లో ఎక్కువగా ఉంటాయని. మీరు కంపేరింగ్ వేల్స్, స్కాట్లాండ్ చాలా ఎక్కువగా ఇంగ్లాండ్‌లో ఉంటాయండి. అంటే ఏందంటే ఈ కోవెంట్రీ గాని, నాటింఘమ్ గాని, బ్రమ్మింఘమ్ గాని, ఈ చుట్టుపక్కల లెస్టర్ గాని, ఈ విధంగా ఉండేటట్లు మనం ట్రై చేస్తే ఎక్కువగా ఆల్మోస్ట్ 100% పార్ట్ టైమ్స్ దొరుకుతాయి. యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏమంటే అండి స్కాట్లాండ్‌లో క్యాష్ ఇన్ హ్యాండ్ చాలా తక్కువ. చేస్తే ఎన్ఐ కింద చేయాలి. ఎందుకు క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది కొంచెం ఇల్లీగలు. ఆ విధంగా ఎవరంటే వాళ్ళు ఇవ్వరు ఇక్కడ. అందుకని మనకు వేల్స్‌లో దొరకవు. స్కాట్లాండ్‌లో ఏం జరుగుతుందంటే అక్కడ సేమ్ పరిస్థితి. చాలా మంది మనోళ్ళు ఉంటారు. కాకపోతే ఏమంటే అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఉంటుంది. అంటే ఇంగ్లీష్ అనే కాదు, స్కాటిష్ ఇంగ్లీష్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. దాన్ని మీరు కంట్రోల్ చేయడం కష్టమైతది. ఆ విధంగా డిఫరెంట్‌గా ఉంటది. నేను రికమెండ్ ఏం చేస్తానంటే ఇంగ్లాండ్‌లో ఉండండి. ఇంగ్లాండ్‌లో ఈజీగా మీకు దొరికే అవకాశాలు ఎక్కువున్నాయి. అంతేనండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మీకు ఏదైనా డిఫరెంట్ వీడియోస్ ఏదన్నా ఒక టాపిక్ మీద కావాలంటే అడగండి, నేను చేస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితాను. మళ్ళీ కలుద్దామండి. బాయ్. టేక్ కేర్. Please subscribe, like and share Telugu Root channel.